ఇక్కడ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి సింగపూర్లో తావాంగ్ కాంగ్ పోట్రీ జంగల్ అని చెప్పేసి పింగాణి పాత్రలు తయారు చేసే ప్రదేశం అనమాట. సో ఇక్కడ పింగాణి పాత్రలు తయారు చేస్తారు, నెక్స్ట్ కాలుస్తారు అనమాట. ఆ కుమ్మరి ఆమ్లు అంటాం కదా, అటువంటి ఆమ్లో పెట్టి కాలుస్తారు. ఇది 1965లో ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసింది, వాళ్ళ వారసులు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో సింగపూర్లో ఉన్న ఏకైక క్లీన్ అనమాట ఇది, కాల్చే ఆమ్ ఉన్నది ఇది ఒకటే. సో చాలా రకాలు ఇంపోర్టెడ్, బట్ కొన్ని ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసి కాలుస్తారు కూడా. కావాలంటే ట్రైనింగ్ కూడా ఇస్తారు. $80 పెట్టి మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో వీళ్ళ వెబ్సైట్ నుంచి. అన్ని పింగాణి పాత్రలే ఇక్కడ. చాలా పెద్దగా ఉంది, సింగపూర్లోనే పెద్ద షాప్ అనుకుంటా ఇది. కొనుక్కోవచ్చు అనమాట, ఇక్కడికి వచ్చి చూడవచ్చు, కొనుక్కోవచ్చు. ఇది ఫ్రీ అడ్మిషన్, ఇది నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. బూన్లే ఎంఆర్టీ నుండి 199 నంబర్ బస్సులో వస్తే ఎగ్జాక్ట్లీ 6వ స్టాప్లో దిగాలన్నమాట. 6వ స్టాప్లో దిగి ఒక 10 minutes వెనకకు నడిస్తే ఈ ప్లేస్ వస్తుంది. మనకి ఇదంతా తిరిగి చూడడానికి వీలుగా ఇక్కడ మంచి తోవ కూడా ఉంటుంది అనమాట. మనం బుక్ చేసుకుంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ టూర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఏదో దునికింది కప్పన. చూసారు కదా, అమ్మో కప్ప దునికింది అనుకుంటా, ఇది కాళ్ళకి వెళ్ళి భయం. ఏదో బొక్క అంటుంది ఏంటిగా మరి, కుక్కనే ఏంటి. రకరకాల పక్షులు కూడా ఉన్నాయి ఇలా, చిలుకలు, నెక్స్ట్ పావురాలు, కోళ్ళు. బుద్ధుడు 3 ముఖాలతో ఉన్నాడు ఇక్కడ. అమ్మో $880 అంటారు అన్నిటికీ. అవి ధరలు వాచిపోతున్నాయి కదా. చాలా రకాల ఫ్లవర్ వాజులు, కప్స్, సాసర్లు అన్ని రకాలుగా ఉన్నాయి. దీనికి $2 ఉంటుంది. మనకు సరిపోలే, పగిలిపోతాయి అన్నీ. సో స్పూన్స్ $1 ఇది. కొనుక్కోవచ్చు అన్నమాట ఇక్కడ. కప్పు దీని ధర వచ్చేసి $7, అంటే ఇండియన్ కరెన్సీలో $420 నుంచి $450 ఉంటుంది అన్నమాట. సో అంతా సెరామిక్ అన్నమాట. సో ఇది వచ్చేసి $8. సో ఇక్కడ మనకు కుండలు చేయడం ట్రైనింగ్ కూడా ఇస్తారన్నమాట. చెప్పాను కదా, ఇక్కడ మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్లో. $80 కట్టి బుక్ చేసుకుంటే ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఒకరోజు ఎంతనో. సో ఇవన్నీ వీల్స్ అన్నమాట. పాతకాలంలో మనకేముండే కుమ్మరి శారీలు అంటారు, వాటిని శారీలు ఉండే. సో దానికి అది కూడా ఉంది ఇక్కడ, కాకపోతే సిమెంట్తో తయారు చేస్తారు అన్నమాట. ఇది ఇక్కడ ఒక ఆంటీ మట్టిని ప్రిపేర్ చేస్తుంది ట్రైనింగ్ క్లాసుల కోసం. చూద్దాం. అంత బంక మట్టి ఇదంతా.
మట్టిని పిసికి ఇట్లా తయారు చేస్తారు. కట్ చేస్తుంది మట్టిని, కట్ చేసి ట్రైనింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నట్టుంది. సో సింగపూర్లో ఉన్న ఒకే ఒక కాల్చే ఆమ్ అన్నాడు, కుమారి ఆమ్ తెలుసు కదా మీకు అందరికీ. సో అటువంటి ఆమ్ అన్నమాట ఇది. నేను చూపెడుతుంది ఇది లోపల ఎట్లుందనేది. ఇది 2 నెలలకోసారో 3 నెలలకోసారో కాలుస్తారంట ఇలా. ఇది ఇప్పుడు వచ్చేసి అక్టోబర్లో స్టార్ట్ చేస్తారంట. అక్టోబర్ స్టార్ట్ చేసి ఒక వారం రోజులు కాలుస్తారంట ఇది. ఇదే కుమారి ఆము, KLIN అంటారు ఇంగ్లీష్లో, క్లీన్. సో అంత చీకటిగా ఉంది కదా, అనిపిస్తుందా? సో కట్టెలతోటి కాలుస్తారనమాట ఇక్కడ. కట్టెలతోటి కాల్చే ఒకే ఒక ఆము సింగపూర్లో. ఇది 1965లో స్టార్ట్ చేశారంటే ఇది ఒక ఫ్యామిలీ. సో రకరకాల పాత్రలు తయారు చేస్తారు. సో ఇదన్నమాట వీళ్ళ అడ్రస్. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే క్లాస్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రీ అడ్మిషన్ ఇది, డబ్బులు అయితే ఏముండే ఇక్కడ. మనం ఫ్రీగా వచ్చి తిరిగిపోవచ్చు. కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు, తిరిగే వాళ్ళు తిరిగిపోవచ్చు. ఎడ్యుకేషన్ టూర్లు కూడా రావచ్చు అనమాట. సెరామిక్. సో వీడికెళ్ళి కట్టెలు పెడతారేమో ఇంట్లోకి వెళ్ళి. ఇదే ఆము కనిపిస్తుంది ఇక్కడ నుంచి అక్కడ దాకా. కొన్ని ఇక్కడ కాలుస్తారు, కొన్ని ఏమో ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఇవి ప్యాక్ చేసి పంపిస్తారు కావాలంటే, లేకుంటే ఇంపోర్ట్ అయినాయి అనుకుంటే ఇవి. సారీ. సో వాతావరణం మనం చూస్తే ఇక్కడ ఒక పల్లె వాతావరణం లాగా ఉంటుంది. అవే కట్టెలున్నాయి కదా, ఆ కట్టెలు అలా పెట్టి కాలుతారు అనమాట. సింగపూర్లో ఉన్న ఒకే ఒకటి అనమాట ఇది, కట్టెలు పెట్టి కాల్చేది ఇది. ఇది ఇటువైపు కూడా వెళ్ళి చూద్దాం. చాలా పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి. ధరలు కూడా మంచిగా వాసిపోయేటట్టే ఉన్నాయి. పెద్ద పింగాణి పెట్టి చూసారు కదా, పెద్ద పెద్ద ప్లేట్లు. కింద కొంటే పోతాడు. వీళ్ళు బుద్ధిస్టులు అనుకుంటా. చూసారు ఎంత పెద్ద ముందు. ఇసుక కింద పడితే కథ మన బతుకు బస్ స్టాండ్ అవుతుంది. జాగ్రత్త చూసుకుంటూ ముట్టాలి. ఎక్కడ తిరిగినా ఏం కాదు, ప్రశాంతంగా తిరగవచ్చు, ఎవ్వరు ఏమన్నారు. రావాలనుకున్న వాళ్ళు వచ్చి చూడవచ్చు సింగపూర్లో ఉన్నోళ్ళు. అలీబాబా ఉంది కదా, అద్భుత దీపం అని చెప్పేసి, అలీబాబా అడగిందాం కదా, అందులో ఇట్నే ఉంటాయి కదా అన్నీ. మనకు లోపలికి వెళ్తే, గుహ లోపలికి వెళ్తే ఎటు వెళ్తున్నావు ఏం కథను తిరుగుతున్నావు మొత్తానికి లోపల. కింద పెద్ద పల్లెలు పుసుకన కింద పడితే వానికి పంపేం కావాలి అవుతాడు. ఇవాళ సండే కాబట్టి ఎక్కువ మంది రాలేదు. ఇటువంటి వీటికి అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు జనాలు. సో చూసిరు కదా, దీని ధర ఎంత మీరు అనుకుంటున్నారు కదా, $1,800 అంటే దాదాపుగా 2,00,000 రూపాయలు. ఇది అనిపిస్తుంది కదా, హైటు ఒక 800 mm ఉంటుంది కదా హైటు. దాని ధర వచ్చేసి $1,00,000. ఇవన్నీ చైనీస్ వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. $200, $300 అంటే 2,000 రూపాయలు, 3,000 రూపాయలు అట్లా.
సరే 18,000 20,000 దాకా ఉంటాయి అనమాట. ఈ మావ చేయడం కనబడుతుంది కదా. ఓకే, మనం ఎంత తిరిగినా ఒడిచిపోయేటట్లేదుగా ఇది. ఎవడు కొంటాడో ఏమో ఇంత అందార పెట్టి అవుతాడు. దీనికి $280, 18 మొత్తం 18,000. ఈ 12కి దాదాపుగా 10,000 రూపాయలు. దీనికి కూడా అంతే, దగ్గర 12,000 చిల్లర, 12,000. సో వచ్చి కొనుక్కోవచ్చు అన్నట్టు ఇక్కడ. సో చెప్పిన ఇంతకుముందు ఇది మీకు ట్రయల్, అది చిన్న అట్లా నేర్చుకోండి కాదు కానీ ఏదో అట్లా సార్ చూద్దాం అనుకుంటే $80 కట్టాలన్నమాట. ఇటువంటివన్నీ చేపిస్తారు. క్లాసులు వచ్చేసి 10th August, 24th August సెకండ్స్ ఇక్కడ. నెక్స్ట్ పట్టస్ వీల్, ఆ వీల్ మీద చేయడానికి, చేయితో చేయడానికి ఆ డేట్స్. కచరం గీరలు ఎక్కుతుంది కదా, అంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇది, దీని ధర వచ్చేసి దాదాపుగా 50,000 రూపాయలు. పెద్దదాని ధర ఎంత ఉందో ఇంకా మనకు ఎదురు కనిపిస్తుంది కదా ఇది, దీని ధర వచ్చేసి 1,00,000 రూపాయలు. శరణం గచ్చామి. ఇక్కడ తాత ఎత్తుండు, చూద్దాము పింగాణి పత్ర ఎట్లా ఎత్తారనేది. వీటిగా ట్రైనింగ్ ఇస్తారు, చూసా ఇంతకుముందే. ఇక్కడ వీళ్ళు చేసిన వారికి కలర్ వేస్తారనమాట. ఇప్పటిదాకా కలర్ వేసింది. పెద్ద పెద్ద బాణలు. చీకటి ఉంది. కుమ్మరాం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకుంది అవుతాడు. ఒక 1 రోజులు కలుతారంట ఇలా పెట్టి. వాటి పక్క అది తీత్త పొగ వెళ్ళిపోతుంది అందులోకి వెళ్ళి. సో ఇక్కడ ఇదంతా వీళ్ళు నేర్చుకునేటప్పుడు చాలామంది ఫోటోలు తీసుకున్నాయి అన్నమాట. లోకల్ హెరిటేజ్ అండ్ క్రాఫ్ట్స్. మై గాడ్, తలనొస్తుంది. సో ఇదన్నమాట టోటల్గా తోక్కాంగ్ పోటరీ జంగల్. సో జంగల్ అంటే హిందీయే కదా మళ్ళీ. ఇదంతా టెస్లా. $1965 స్టార్ట్ చేసేది ఇది. ఇవన్నీ పాడైపోయినాయి కావచ్చు. ఎంత ఎత్తుంది అది, ఫ్లవర్ వాజ్. ఈ కోడి ధర వచ్చేసి 40 అంటే దాదాపు 3,000 రూపాయలు. ఇది ఈ ఒక పిల్లికి 3,600 రూపాయలు. ఇవి గల్లగురిగిలు. ఇవి చిన్న చిన్న బుజ్జి ఫ్లవర్ వాజులు. వీటికి ఒకదానికి $5 600 రూపాయల దగ్గర. వీటి అట్లా మనం డిజైన్ కోసం పెట్టుకోవచ్చు. ఈ గుర్రం ధర వచ్చేసి 12,000 రూపాయలు. సో రకరకాల చిన్న చిన్న గిన్నెలు ఇవన్నీ.
ఇవన్నీ దాదాపు $2 $3 ఉండొచ్చు. అంటే చైనీస్ వాళ్ళు ఎక్కువ చిన్న చిన్న ఇట్లా అవి సాసెస్ అవన్నీ కూడా పోసుకొని తాగుతారు అన్నట్టు అట్లా. ఇది హరేక్ మాల్ కాదు, ఏది కానీ ₹30 అనేది అందుకు. సో ధరలు వాచిపోతాయి ఇక్కడ. సో దీనికి దాదాపు ₹500 ఇది. లవ్ ప్లేట్ $1200.